హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు విఎన్ కార్స్. ఈ రోజు ముందుకైతే టాటా సఫారీ XZ ప్లస్ అయితే తీసుకురావడం జరిగిందండి. ఇది వచ్చేసరికి మోడల్ వచ్చేసరికి 2021 అండి. రీడింగ్ వచ్చేసరికి ఓన్లీ 21,800 అయితే రీడింగ్ తిరిగింది. ఫస్ట్ ఓనర్ బండి, ఎన్వైస్ ఓనర్ అండి. మనకి రీడింగ్ కూడా ఒరిజినల్ రీడింగ్, షోరూమ్ ట్రాక్ కూడా ఉంది. XZ ప్లస్ ఫుల్లీ టాప్ ఎండ్ అండి. మనకి ఓన్లీ 21,000 తిరిగింది. బండి షోరూమ్ నుంచి వచ్చిన తర్వాత మనకి ఎక్కడ ఇంకా ఎటువంటి డెంట్స్ కానీ, పెయింట్స్ కానీ, పార్ట్ చేంజ్ అవడం కానీ ఎక్కడ మనకి ఏమి లేదండి. ఎక్కడ పెయింట్ కూడా టచింగ్స్ ఎక్కడ ఇవ్వలేదు. ఇది మనకి సేఫ్టీ విధంగా 8 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయండి. 8 ఎయిర్ బ్యాగ్స్ వస్తుంది, ఇంట్లో రావడం జరుగుతుంది. రీడింగ్ కూడా 21,800 తిరిగింది. ఇది 6 సీటర్ అండి. మనకి 6 ఎక్కి బండి విధంగా చాలా బాగుంది అంతా కూడా. కస్టమర్ రేట్ వచ్చేసరికి 20 లక్షలు చెప్తున్నారండి. ఇది వచ్చేసి కొత్త బండి వచ్చేసరికి 24 లక్షలు అయింది. ఇప్పుడు ప్రజెంట్ మనకి ఇదే PY రిజిస్ట్రేషన్కి అయితే 29 లక్షల 28 లక్షల వరకు అయితే కొత్త బండి ఇప్పుడు అవుతుందండి. మళ్ళీ డీజిల్ బండి, టాప్ ఎండ్ మోడల్ అయితే కనుక బండి విధంగా చాలా ఎక్సలెంట్గా ఉందండి. ఒకసారి ఇంటీరియర్ విధంగా ఎలా ఉంది ఏంటన్నది అంతా చూపిస్తాను. ఇది కూడా ఫైనల్ రేట్ ఏం కాదండి. మీరు ఒకసారి కార్ చూసుకుంటే రేట్ కూడా మాట్లాడుకోవచ్చు. మీకు 20 లక్షలు అన్నది కూడా ఫైనల్ రేట్ ఏం కాదు. మీరు కార్ చూసుకుంటే రేట్ కూడా మాట్లాడుకోవచ్చు. బండి మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉందండి. కొత్త బండికి వెళ్దాం అనుకున్న వాళ్ళకి అయితే మాత్రం చాలా బాగుంటుంది బండి. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ మనకి 28 లక్షల వరకు కార్ రేట్ అయితే అవుతుంది. సో 20,000 అంటే మనకి రీడింగ్ అన్నది అసలు చిన్నది కూడా కాదు, ఇబ్బంది ఏం లేదు. దీనివల్ల మీకు కొత్త బండికి వెళ్ళే వాళ్ళకి అయితే బాగుంటుంది బండి. మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్గా బండి కూడా చూసుకుని అయితే మనం రేట్ అనేది మాట్లాడదాం. ఒకసారి ఇంటీరియర్ ఎలాగ ఉంది, మనకి లోపల మొత్తం అంతా కూడా చాలా ఎక్సలెంట్గా ఉందండి. ఎక్కడ మనకి షోరూంలో బండి కూడా ఎంత బాగా మెయింటెనెన్స్ చేశారు, అంత అలా బాగా చేశారు. అయినా అయితే మాత్రం ఒకసారి చూద్దామండి బండి విధంగా ఎలా ఉంది ఏంటన్నది టోటల్గా అయితే మీకు వీడియోలో చూపిస్తాను. ఒకసారి కార్ చుట్టూ అయితే చూపిస్తానండి. ఎక్కడ డెంట్స్ కానీ, పెయింట్స్ కానీ ఏమి లేవు. అంతా కూడా చాలా బాగా చేశారు మెయింటెనెన్స్ అయితే మాత్రం. సో యాక్చువల్గా షోరూంలో కూడా ఇంత బాగా చేయరండి. ఏదో మూలన పెడతారు, అసలు డస్ట్ లేకపోతే ఎక్కడ వదుకుని ఉంటుంది. ఇది ఎక్కడ ఇంటీరియర్ చూసుకున్న చోటు చాలా ఎక్సలెంట్గా వాడారు బండి అయితే మాత్రం. ఎన్వైస్ ఓనర్ అండి, సఫారీ XZ ప్లస్ 2021 మోడల్. బండి విధంగా చాలా ఎక్సలెంట్గా ఉంది. ఓన్లీ 21,800 రీడింగ్ తిరిగిందండి. రీడింగ్ కూడా ఒరిజినల్, షోరూమ్ ట్రాక్ ఉంది. ఫుల్లీ టాప్ ఎండ్ అండి. ఎన్వైస్ ఓనర్ అయినా టైర్లు కానీ అన్నీ కూడా మీకు ఎక్కడ గ్లాసులు కానీ అన్నీ చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి. బండి మాత్రం చాలా బాగుందండి. అలాగే మీకు లోపల ఇంటీరియర్ కూడా ఎలా ఉంది ఏంటో చూపిస్తాను. ఇది పెనారమిక్ సన్ రూఫ్తో వస్తుంది టాప్ ఎండ్. చూద్దాం. మనకి షోరూమ్ నుంచి వచ్చిన 2 కీస్ కూడా అవైలబుల్ ఉన్నాయండి. 2 కీస్ కూడా మనకి సేఫ్టీ విధంగా ఇచ్చింది మనకి. అలాగే మనకి ఫస్ట్ కీ, సెకండ్ కీ 2 కూడా మనకి కీస్ అయితే ఆయన మనకి ఇవ్వడం జరిగింది. బండి విధంగా చాలా బాగుంది అంతా కూడా చూసుకోవచ్చు. చూసుకోవచ్చు అంతా కూడా చాలా ఎక్సలెంట్గా వాడారు. బండి మాత్రం చాలా బాగుందని అంతా కూడా. 4 విండోస్, 4 స్టీరింగ్, సెంట్రల్ లాకింగ్, స్టీరింగ్ కంట్రోల్ స్క్రూస్, పుష్ బటన్ స్టార్ట్, ఎలక్ట్రికల్ అడ్జస్ట్మెంట్ సీట్స్, సేఫ్టీ విధంగా 8 ఎయిర్ బ్యాగ్స్, గేర్ సిస్టమ్ వచ్చేసరికి మాన్యువల్ అండి. అలాగే దీంట్లో మనకి స్క్రీన్ రావడం జరుగుతుంది. అలాగే పానోరమిక్ సన్ రూఫ్ వస్తుంది. టోటల్గా అది కూడా ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. ఒకసారి బండి పుష్ బటన్ స్టార్ట్తో వస్తుంది మనకి. ఒకసారి ఆన్ చేసి మీకు రీడింగ్ కూడా చూపిస్తాను. చూసుకోవచ్చు. రీడింగ్ చూసుకున్నట్లయితే 21,859 కిలోమీటర్లు అయితే రీడింగ్ తిరిగిందండి. స్టీరింగ్ కంట్రోల్ స్క్రూస్ వచ్చినాయి. సేఫ్టీ విధంగా 8 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయండి. సో ఇక్కడ ఒకటి, డాష్ బోర్డ్ దగ్గర ఒకటి, ప్లస్ మనకి ఆ పైన మీకు కనిపిస్తుంది ఇక్కడ ఒకటి, సో ఇక్కడ ఒకటి, ఆ సివర్ చూసుకున్నట్లయితే అక్కడ ఒకటి అండి. అలా మొత్తం అటు 3 ఇటు 3 ఉంటాయి. సీట్స్కి 2 వస్తాయండి ఎయిర్ బ్యాగ్స్. అలా మొత్తం 8 ఎయిర్ బ్యాగ్స్ అయితే రావడం జరిగింది. అలాగే మనకి కంపెనీ స్క్రీన్ రావడం జరిగింది, చూసుకోవచ్చు. సో బండి మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉందండి. ఇక్కడ చిన్న డాట్ కానీ ఏం లేదు. సీట్ కవర్స్ కూడా అన్ని చాలా బాగా చేయించారు. ఆయన మొత్తం అంతా ప్రతిదీ కూడా షోరూంలో నుంచి చేయించారు. యాక్సరీస్ మొత్తం యాక్సరీస్ అన్ని కూడా మనకి షోరూంలో చేయించారండి. దీనికి LEDs కూడా వేయించారు. అవి కూడా షోరూంలోనే, బయట ఎక్కడ కనుక ఇక్కడ మనకి చేయించడం అయితే జరగలేదు. సార్ బ్యాక్ సైడ్ చూపించేసి లాస్ట్లో మీకు సన్ రూఫ్ అయితే చూపిస్తాను. సో బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే మనకి బకెట్ సీట్స్ అయితే రావడం జరిగింది, చూసుకోవచ్చు. సో కార్ మెయింటెనెన్స్ మాత్రం చాలా బాగా చేశారండి ఈయన. కనీసం షోరూంలో ఎట్టిన బండి కూడా మనకి ఏదో పక్కన బూడిద పడుతుంది అలా కూడా లేకుండా చాలా నీట్గా, ఎక్కడ డస్ట్ కూడా అంటుకోవడానికి మెయింటెనెన్స్ అయితే చాలా బాగా చేశారు. అంతా కూడా చూసుకోవచ్చు. సో మీకు బ్యాక్ సైడ్ AC అయితే మనకి ఎక్కడ అడ్జస్ట్మెంట్ అయితే రావడం జరిగింది. ఫుల్లీ టాప్ ఎండ్ సఫారీ XZ ప్లస్ 2021 మోడల్. సో 10 ఎందుకు చెప్తున్నానంటే మీరు మళ్ళీ చాలామంది కొద్దిగా స్కిప్ చేస్తున్నారు వీడియో. తర్వాత మళ్ళీ నన్ను ఫోన్ చేసి మళ్ళీ ఏంటన్నా మోడల్ ఏంటని అడుగుతున్నారు. దానివల్ల ఏంటంటే మళ్ళీ మీకు టైం వేస్ట్, మాకు టైం వేస్ట్ అని నేను పదే చెప్తున్నాను. సో ఒకసారి మీకు సన్ రూఫ్ కూడా ఓపెన్ చేసి చూపిస్తానండి.
చూడొచ్చు, పానరామిక్ సన్ రూఫ్తో వస్తుంది. చూసారు కదండి, చాలా ఎక్సలెంట్గా ఉంది. బండి అయితే మాత్రం చాలా బాగుందండి. సో పదే పదే ఎందుకు బాగుందని అంటున్నానంటే చాలా బాగా వాడారు. ఇంత బాగా వాడడం అన్నది నేను ఫస్ట్ టైం అయితే అంత నీట్గా వాడడం బండి. సో అలాగే డిక్కీలో కానీ మొత్తం స్టెఫ్ని అయితే అన్యూజ్డ్ అంటే అసలు యూజ్ చేయలేదు, అది కూడా చూపించేస్తాను మీకు. సో డోర్స్ కానీ అన్ని కూడా చూసుకోవచ్చు. ఒకసారి మీరు డోర్లు కూడా చూపిస్తున్నాను, చూసుకోవచ్చు. సో బండికి ఎందుకు అమ్మేస్తున్నారు అన్నది ఒకటి ఉంటుంది మనకి. ఇంత తక్కువ తిరిగి బండి ఎందుకు అమ్మేస్తున్నారు అనుకుంటే, సో చాలా మందికి ఏంటంటే మనకి కార్ తీస్తూ ఉంటారు, తర్వాత మళ్ళీ వాళ్ళు కార్లు ఎక్కువ మారుస్తూ ఉంటారండి. చాలా మందికి అది ఒక ఆనందం. కార్ తీసుకోవడం, మళ్ళీ ఒక 2-3 ఇయర్స్ వాడి మళ్ళీ వేరే కార్కి వెళ్దామని కార్ల మీద బాగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే ఇలా చేస్తూ ఉంటారు. సో కార్ అంతే తప్ప ఆయన ఇంట్రెస్టెడ్గా తీసుకున్నారు, అలా అన్నీ చేయించుకున్నారు. ఇప్పుడైతే మళ్ళీ వేరే కార్ తీసుకుందాం అన్న టైప్లో చూస్తారు తప్ప, అంతేగాని వేరే యాక్సిడెంట్ అయిపోయిందని అమ్మేయడం కానీ అటువంటిది ఏం కాదు. టోటల్గా మీరు బండి వచ్చారు చెక్ చేసుకున్న తర్వాత అయితే చూసుకోవచ్చండి మీరు. ఒకసారి అటు సైడ్ డోర్లు కూడా చూపించేస్తాను. లెఫ్ట్ సైడ్ డోర్లు కూడా చూడొచ్చండి మీరు. చాలా బాగుంది బండి అంతా. అలాగే మీకు బ్యాక్ సైడ్ డోర్ కూడా చూపిస్తాను. సో ఇటు నుంచి మనకి లోపల చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉంది. అలాగే దీంట్లో మనకి ఇంక్లూడ్ JBL సబ్-వూఫర్తో సహా వస్తుందండి. సో JBL సింబల్ కూడా చూపిస్తాను మీకు. దీంట్లో బ్యాక్ సైడ్ మనకి JBL సబ్-వూఫర్తో సహా మనకి రావడం జరిగిందంట. బండి బాగుంది, 8 ఎయిర్ బ్యాగ్స్తో వస్తుంది. సేఫ్టీ విధంగా చాలా బాగుంది. అల్లా వీల్స్, అలాగే మనకి టైర్లు వచ్చేసి మనకి 20,000 అంటే మీకు మినిమం ఒక 70-80% అయితే టైర్లు కూడా ఉన్నాయి. బ్యాక్ సైడ్ కూడా చూపించేస్తానండి. అలాగే ఒకసారి డిక్కీ కూడా ఓపెన్ చేసి చూపిస్తానండి. టోటల్గా మీకు బ్యాక్ సైడ్ నుంచి అంతా చూసుకోవచ్చు. సీట్ కవర్స్ కూడా అన్నీ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది బండి అంతా మాత్రం. సో మనం చూసుకోవచ్చు ఇక్కడ స్పీకర్స్ మనకి సబ్-వూఫర్ బ్యాక్ సైడ్ అయితే మనకి JBL. దీంట్లో మనకి సబ్ కూడా ఎంచుకోవాల్సిన లేదు, టోటల్ ఇంక్లూడ్ దాంట్లోనే వచ్చేస్తుంది అంతా కూడానండి. సో మీ బ్యాక్ సైడ్ కూడా ఎక్కడ ఎటువంటి డ్యామేజ్లు కానీ ఏమి లేవు, చూసుకోవచ్చు మొత్తం అంతా కూడా. అలా ఒకసారి ఇంజిన్ కూడా మీకు స్టార్ట్ చేసి చూపిస్తాను ఎలా ఉంది ఏంటన్నది, అది కూడా చూసుకోవచ్చండి. సరే మీకు ఇంజిన్ కూడా చూపిస్తానండి. ఒకసారి టోటల్గా మీకు ఇంజిన్ సైడ్ కూడా ఎలా ఉంది ఏంటన్నది కూడా చూపిస్తాను. సో యాక్చువల్గా కొత్త బండి మీరు చూడవసరం లేదు, కాకపోతే మీరు అంత అసలు అది దూరం నుంచి వస్తారు కాబట్టి ఎలా ఉంది ఏంటన్నది చూడాలి కాబట్టి చూసుకోవచ్చు. ఎక్కడ ఎటువంటి డ్యామేజ్లు కానీ ఏం లేదండి, అంతా కూడా మనకి షోరూమ్ నుంచి వస్తుంది. చూసుకోవచ్చు అంతా కూడా. సో ఇది ఏం కాదండి, జస్ట్ మనకి గ్రీజ్ అయి పెట్టిన తర్వాత అక్కడ డస్ట్ లాగింది, డస్ట్ పట్టింది తప్ప వేరే ఏం కాదు. మీరు మళ్ళీ అక్కడ రెస్ట్ అనేటువంటిది ఏం కాదు. అలాగే ఒకసారి స్టార్ట్ చేసి సౌండ్ ఎలా ఉన్నది కూడా మీకు చూపిస్తానండి, దాన్ని బట్టి ఒకసారి మీరు చూసుకోవచ్చు. స్టార్ట్ చేస్తున్నారు, సౌండ్ ఎలా ఉందో చూద్దామండి. ఓకే రెడీ, స్టార్ట్ ఏమా. సో ఇంజిన్ సౌండ్ అయితే వినొచ్చండి మీరు. ఓన్లీ 21,800 అయితే రీడింగ్ తిరిగింది. బండి విధంగా అంతా బాగుందండి. ప్రతిదీ కూడా షోరూమ్ ట్రాకే, షోరూంలోనే చేస్తారు అంతా, బయట ఎక్కడ చేయించారు. సో ఇంజిన్ కూడా బాగుంది. ఒకసారి యాక్సిలేటర్ అమ్మా మళ్ళీ.
మళ్ళీ ఓకే ఓకే చూసారు కదా మనకి చూసారు కదండి టాటా సఫారీ అయితే మనకి ఈ విధంగా ఉంది. కార్ అంతా కూడా చాలా బాగుందండి. ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే మనకి కొత్త బండికి వెళ్దాం అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక బండి ఒకసారి చూసుకోవచ్చండి. బండి మొత్తం చాలా బాగుంది అంతా కూడా. ఒకసారి మీరు కారు విధంగా ఎలా ఉంది ఏంటి అన్నది అంతా ఒకసారి కారు వచ్చి చూసుకుని, లేదంటే మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే బాగా కార్ల కోసం బాగా ఎవరికైనా తెలిసిన వాళ్ళు ఏమైనా తీసుకొచ్చి కార్ అంతా చూపించుకుని అయితే తీసుకొచ్చండి. బండి ఇన్వాయిస్ ఓనర్ బండి 2021 మోడల్. రీడింగ్ వచ్చేసరికి 21,800 అయితే రీడింగ్ తిరిగింది. ఇది షోరూమ్ ట్రాక్ కంప్లీట్ కూడా మొత్తం అంతా షోరూమ్ ట్రాక్ ఉందండి. ఇన్వాయిస్ ఓనర్ ఫుల్లీ టాప్ అండ్ XZ ప్లస్ టాటా సఫారీ XZ ప్లస్ 2021 మోడల్ అండి. రేట్ వచ్చేసరికి కస్టమర్ 20 లక్షలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అది కూడా ఫైనల్ రేట్ ఏం కాదండి, మీరు కార్ చూసుకుంటే మాట్లాడుకోవచ్చు. కొత్త బండి చూసుకున్నట్లయితే అప్పుడు ఆయనకి 24 లక్షలు అయిందండి. ఇప్పుడు ప్రజెంట్ రేట్ 28 లక్షలు అవుతుంది అంటే PYకి. అదే మీకు మ్యాక్సిమం మీకు ఏపీ చేయించుకుంటే కనుక మీకు ఒక 33 దగ్గరికి ఎంత అవుతుందని చెప్పేసి అంటున్నారు. సో మీకు కావాలంటే బయట రేటు ఒకసారి షోరూంలో రేట్ ఎలా ఉందో చూసుకుని దాన్ని బట్టి ఇది ఎంతకు తీసుకోవాలన్నది ఒకసారి చూసుకుంటే దాన్ని బట్టి మీకు అర్థమైపోతుంది రేట్ ఎలా ఉంది ఏంటన్నది. బండి మొత్తం చాలా ఎక్సలెంట్గా ఉందండి. ఇదే కాకుండా మన దగ్గరికి వేరే కార్స్ కూడా ఉన్నాయి. అది వచ్చేసరికి మనకి I10 గ్రాండ్ I10 2016 మోడల్ అండి. గ్రాండ్ I10 2015 ఎండింగ్ 16 రిజిస్ట్రేషన్ 50-60 వేలు అయితే దగ్గరికి రీడింగ్ తిరిగింది. సెకండ్ ఓనర్ బండి. ఇది TS రిజిస్ట్రేషన్ అండి. అది PY సఫారీ అనేది PY 04 రిజిస్ట్రేషన్ యానో. ఇది వచ్చేసరికి TS రిజిస్ట్రేషన్ అండి. మనకి హైదరాబాద్ రిజిస్ట్రేషన్. మీకు హైదరాబాద్లో మనకి ఎవరన్నా కావాల్సిన వాళ్ళు ఎవరికైనా కావాలని చూసుకోవచ్చు. బండి కూడా అంతా బాగుందండి. వన్ సైడ్ మనకి లెఫ్ట్లో మీకు బ్యాక్ సైడ్ డోర్ అయితే పెయింట్ ఒకటి వేయించుకోవాలి. అది ఒకటి ఏంటంటే గీతలు అవి ఉన్నాయి, అది ఒకటి చేయించుకుంటే బాగుంటుంది. రీడింగ్ కూడా ఓన్లీ 60 వేలు లోపే తిరిగింది. సెకండ్ ఓనర్ బండి. పెట్రోల్ వేరియంట్ మాన్యువల్ గేర్ అండి. బండి చాలా బాగుంది. ఆస్టా టాప్ ఎండ్ మోడల్ 2016. రేట్ వచ్చేసరికి మనం 3,50,000 చెప్తున్నాం. ఇంకా మనకి రేట్ అయితే తగ్గించి అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇది కాకుండా మన దగ్గర ఇది డస్టర్ అయితే సేల్ అయిపోయిందండి. ఈ రోజు అడ్వాన్స్ ఇచ్చేసారు, అదైతే సేల్ అయిపోయింది. నెక్స్ట్ మీకు ఇంకా తక్కువలో కావాలనుకుంటే మనకి టాటా విస్టా ఒకటి ఉందండి, లేదంటే మనకి చవర్లెట్ బీట్ ఒకటి ఉంది. అవి కూడా మనకి తక్కువలో ఉన్నాయి. నెక్స్ట్ బండి వచ్చేటప్పటికి వెంటో అండి. 2011 మోడల్లో ఇది కంఫర్ట్ లైన్. బండి విధంగా అంతా బాగుంది. ఓన్లీ 55,000 తిరిగింది. ఇది కానీ బండి విధంగా చాలా బాగుందండి. ఫస్ట్ ఓనర్ బండి. బండి విధంగా అంతా బాగుంది. ఇది వచ్చేటప్పటికి రేట్ వచ్చేటప్పటికి 2,20,000 మాత్రమే చెప్తున్నాం. మరి వెంటో పెట్రోల్ మాన్యువల్ గేర్ ఎవరికైనా కావాలనుకుంటే చూసుకోవచ్చు. బండి బాగుంది అంతా కూడా. ఏసీ కానీ అంతా కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది. మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇది కూడా చూసుకోవచ్చు. ఇది కాకుండా లోపల వేరే కార్లు ఉన్నాయి, అవి కూడా చూద్దామండి. నెక్స్ట్ మనం ఈ షెడ్లో కూడా కార్లు పెట్టడం జరుగుతుందండి. ఎందుకంటే మనకి ఇప్పుడు సమ్మర్ వల్ల ఎండ ఎక్కువ రావడం వల్ల ఏంటంటే బయట కొన్ని కార్లు పెడుతున్నాం. సో నేడుగా ఉన్న చోట మాత్రమే కన్వా కార్లు అంటే మనం లోపల ఉంచేస్తున్నాం. ఎందుకంటే మళ్ళీ మన దగ్గర చాలా నమ్మకంతో మన దగ్గర పెట్టడం జరుగుతుంది. సో ఆడి కార్లు అని సఫారీ అని అవన్నీ కూడా మన దగ్గర పెడుతున్నారు చాలా మంది పట్టుకొచ్చి. వాళ్ళు ఏంటంటే మనకి ఎండలో పెట్టడం వల్ల మళ్ళీ వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుందని చెప్పి మనకి ఈ షెడ్ కూడా తీసుకోవడం జరిగింది. లాస్ట్ టైం మీకు ఆల్రెడీ వీడియోలో పెట్టాను నేను. సో దీంట్లో మనకు 10-11 కార్ల వరకు పడుతున్నాయి అన్నమాట అండి. దీంట్లో ఉంచేస్తున్నాను. కొన్ని కార్లు అయితే బయట కనిపించేదారు నీడకి పెడుతున్నాం. అలాగే మనకి బయట కూడా ఒక షెడ్ కూడా వేస్తున్నాం. నెక్స్ట్ మనకు ఉగాది వెళ్ళిన తర్వాత అది స్టార్ట్ చేస్తాను. సో మీకు ఎవరైనా కార్లు సేల్ చేయాలనుకున్నా సరే మన దగ్గర ఇబ్బంది ఏమి ఉండదండి, పెట్టుకోవచ్చు. టోటల్గా సెక్యూరిటీ కూడా అంతా బాగుంటుంది, ఇబ్బంది ఏమి ఉండదు మీకు. అలాగే మన లోపల ఉన్న కార్లు అయితే మనకి వెర్నా అండి. 2015 మోడల్ EX డీజిల్ బండి మాన్యువల్ గేరు. రీడింగ్ వచ్చేటప్పుడు దీని మీద 33,000 ఉంటుందండి, కానీ ఒరిజినల్ అయితే 70,000 తిరిగింది. బండి విధంగా అంతా బాగుందండి. ఇది కూడా మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే చూసుకోవచ్చు. ఇది 4,50,000 చెప్తున్నాం కార్ రేటు. మీరు కార్ చూసుకుంటే రేట్ కూడా మాట్లాడుకోవచ్చు. నెక్స్ట్ బండి ఆడి Q3 2018 మోడల్. రీడింగ్ 1,12,000 తిరిగిందండి. షోరూమ్ ట్రాక్ కూడా ఉంది. ఇది నెంబర్ కూడా 99 నెంబరు. మనం రేట్ వచ్చేసరికి ఇది 17 లక్షలు చెప్తున్నాం. 16,99,000 అయితే రేటు మనం వీడియో పెట్టడం జరిగింది. మీరు ఇది కూడా కార్ చూసుకుంటే రేట్ కూడా మాట్లాడుకోవచ్చు అండి. నెక్స్ట్ స్విఫ్ట్ డిజైర్ 2020 మోడల్. ఇది వచ్చేసరికి ఆల్రెడీ ఒక ఆయన అయితే తీసుకుంటానని కన్ఫర్మ్ చేశారు. సో ఇది ఏంటన్నది ఈ రోజు రేపులో మనకి వాళ్ళు కన్ఫర్మ్ చేసేస్తారండి, ఎందుకంటే ఫైనాన్స్ అయి పెట్టుకుంటున్నారు. ఒకవేళ ఇది కూడా మన దగ్గర ఉన్నది ప్రజెంట్ అయితే వాళ్ళు ఓకే చేస్తే కనుక వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ బండి వచ్చేటప్పుడు క్రెటా 2018 SX ఆప్షనల్లో 6 ఎయిర్ బ్యాగ్స్ అండి. 2018 మోడల్ డీజిల్ మాన్యువల్ గేరు. ఇది కూడా మన దగ్గర ఉండడం జరిగింది. ఇది మనం రేట్ అనేది 9 లక్షలు చెప్తున్నాం అండి. PY 04 రిజిస్ట్రేషన్. ఇది మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇది కూడా చూసుకోవచ్చు. ఇది ఏమో ఏపీ అండి, ఆడి ఏపీ. అదేమో వెర్నా అయితే వెస్ట్ బెంగాల్. ఇది కూడా ఏపీ అండి. 2020 మోడల్ స్విఫ్ట్ డిజైర్ కూడా ఏపీ రిజిస్ట్రేషనే. నెక్స్ట్ బండి వచ్చేటప్పటికి వెంటో 2018 మోడల్ అండి. ఇది డీజిల్ బండి, వెస్ట్ బెంగాల్ రిజిస్ట్రేషన్, ఎన్ఓసి అండ్ ఇన్వాయిస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. దీని రేట్ వచ్చేటప్పటికి మనం 5,50,000 చెప్తున్నాం అండి. మీరు కార్ చూసుకుంటే రేట్ కూడా మాట్లాడుకోవచ్చు. ఇది కూడా 2018 హైలాండ్ ప్లస్ డీజిల్ బండి అండి. మైలేజ్ కూడా 22 వస్తుంది. మీకు క్రెటా కూడా సేమ్ అలాగే వస్తుంది. ఆడి అయితే 15 వస్తుంది, వెర్నా అయితే 20 వస్తుంది. అదే మీకు డిజైర్ అయితే 22 వరకు వస్తుందండి. నెక్స్ట్ బండి వచ్చేటప్పటికి ఆడి A4. ఇది కూడా ఏపీ రిజిస్ట్రేషన్ బండి. ఇది వచ్చేసి A4 అండి. 2014 మోడల్ 17 రిజిస్ట్రేషన్ అయింది. ఇది మనం పెట్టడం వీడియోలో అయితే మనం 12 లక్షలు అలా చెప్తున్నాం. మీరు కార్ చూసుకుంటే ఇది కూడా మనకి బాగా రేట్ అయితే తగ్గించడం జరుగుతుంది. మీకు ఆడిలో మన దగ్గర A4 ఒకటి, అది Q3 ఒకటి, 2 ఉన్నాయండి. అలాగే ఇన్నోవా క్రిస్టా 2018 మోడల్ 2.8 జెడ్ వర్షన్ ఆటోమేటిక్ అండి. ఇది ఆటోమేటిక్కే, మనకి ఆడిలు 2 కూడా ఆటోమేటిక్కే.
ఇది వచ్చేసరికి రీడింగ్ 1,37,000 తిరిగి షోరూమ్ ట్రాక్ కూడా ఉంది. బండి విధంగా కూడా బాగుందండి అంతా కూడా. ఈ రేట్ వచ్చేసరికి మనం 16,50,000 చెప్తున్నాం. మీరు కార్ చూసుకుంటే ఇంకా రేట్ అనేది తగ్గించి అయితే ఇవ్వడం జరుగుతుంది. మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే ప్రజెంట్ మన దగ్గర అవైలబుల్గా ఉన్న కార్స్ అయితే ఇవే ఉన్నాయండి. మళ్ళీ మనం కార్స్కి అయితే వెళ్తాం, మళ్ళీ వేరే కార్స్ కూడా రావడం జరుగుతుంది. మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే దీంట్లో మీకు ఏమైనా రేట్లు అన్నీ కూడా ఫైనల్ ఏం కాదు, ఏదైనా సరే మనకి బార్గెనింగ్ ఉంటుంది. అలాగే మనకి బెస్ట్ రేట్ అయితే ఇవ్వడం కూడా జరుగుతుంది. మీరు డైరెక్ట్గా వచ్చి కార్లు చూసుకుని అయితే రేట్ మాట్లాడుకోవచ్చండి. మంచి మంచి కార్స్తో మళ్ళీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్.